మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియూ చేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా, పుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును ప్రేమిస్తూ ఉన్నారు, సంఘమును భద్రపరుస్తూ ఉన్నారు. సంఘములో ప్రతి కుటుంబమును కూడా మీరు జ్ఞాపకము చేసుకుంటున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచండి. విశ్వాసుల కుటుంబాలు, పరిశుద్ధుల కుటుంబాలు మీలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఉదయకాలము మిమ్మల్ని స్తుతించి ఘనపరచే కృపను మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై మేము కనిపెట్టుకొని ఉండగా, మీ మాటలు చదువుకొని ఉండగా దీవించండి. వినే చెవి, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని, నిలువబడిన ఈ బలహీనుని మీరు కనికరించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము ఆదికాండము 14వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు, 22వ అధ్యాయములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ రెండు సందర్భాలలో అబ్రహాము యొక్క జీవితములో 2 అనుభవాలు మనం చూస్తున్నాము. వీటికంటే ముందుగా అబ్రహాములో నుండి ఒక సంగతిని మనము
జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి వారంలో ఏమి జ్ఞాపకం చేసుకున్నాం? అబ్రహాము యొక్క జీవితములో నుండి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అంటే, హెబ్రీయుడైన అబ్రహాము, హెబ్రీయుడైన అబ్రహాము అంటే దాటిన అబ్రహాము. దేని నుండి దాటి వచ్చాడో, మనము ఏవేవి దాటిన అనుభవాలు కలిగి ఉండాలో వాటిని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ఉదయకాలము మనము ఆదికాండము 14వ అధ్యాయములో 20వ వచనం చూడండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ మెల్కీసెదెకు ఇతను సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మెల్కీసెదెకు ఇతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ దేవునికి యాజకుడైన ఈ మెల్కీసెదెకు అబ్రహాము యొద్దకు వచ్చి ఆ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అప్పుడు ఈ మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించెను. ఏమని? సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక. ఏ దేవుడు? సర్వోన్నతుడైన దేవుడు. మొదటి మాటలో మనము ఏ దేవుని జ్ఞాపకము చేసుకున్నాము అంటే, అబ్రాహాము కల్దీయుల ఊరను పట్టణములో ఉన్నప్పుడు ఈ దేవుడే మహిమగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అబ్రాహాముకు. మహిమగల దేవుడుగా ప్రత్యక్షమై అబ్రాహామును ఆ కల్దీయుల ఊరను పట్టణములో నుండి బయటికి తీసుకొని వచ్చి తను వాగ్దానము చేసిన ఆ కనాను దేశమునకు వీరిని తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయములో మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించుటలో సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక. దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడు అంటే సమస్తమైన వాటి కంటే ఉన్నతమైన వాడు. ఉన్నతమైన వాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథము
57వ అధ్యాయము 15వ వచనములో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. గమనించారా? ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు. లోకములో ఘనులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాజులు అని పిలువబడుతున్న వారు లోకములో ఉన్నా ఈ రాజుల కంటే, ఈ ప్రధానుల కంటే, ఈ అధికారుల కంటే ఈయన మహాఘనుడుగా ఉన్నాడు. మహాఘనుడు. ఈయన మహోన్నతుడుగా ఉన్నాడు. అంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడు. ఘనులు అని పిలువబడుతున్నవారు, ప్రధానులు అని పిలువబడుతున్నవారు, అధికారులు అని పిలువబడుతున్నవారు, రాజులు అని పిలువబడుతున్నవారు, వారు ఈ లోకములో నివసిస్తూ ఉన్నారు. కానీ ఈయన ఎక్కడ ఉన్నాడు? ఈయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తూ అక్కడ ఏమని వ్రాస్తున్నాడంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా సమీపించుటకు వీలు కాని ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. అదే పరలోకము, అదే పరిశుద్ధమైన స్థలము, అదే మహిమ కలిగిన స్థలము, అదే ఉన్నతమైన స్థలము. అది ఆ స్థలములో ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలములో, మహిమ కలిగిన స్థలములో, ఉన్నతమైన స్థలములో, ఏ మనుషుడును సమీపింపరాని తేజస్సు కలిగిన ఆ స్థలములో ఉన్నాడు. ఆ స్థలమే పరిశుద్ధమైన స్థలము. అందుకే ఆయన సర్వోన్నతుడైన దేవుడు. పరలోకములో సింహాసనము ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. 4 జీవులు ఉన్నవి. కోట్ల కొలది దూతలు ఉన్నారు. ఎక్కడ? పరలోకములో పరిశుద్ధమైన స్థలములో. ఆ 4 జీవులు ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నవి. ఆ జీవులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క జీవి 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు ప్రభువును కీర్తించుచూ ఉన్నారు. ఎవరు? ఈ 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలది దూతలు.
ఆయన ఎంత ఘనమైన దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు. 144వ కీర్తన 144వ కీర్తన 144వ కీర్తన 15వ వచనము. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అమ్మా గమనించండి, యేసు క్రీస్తు ప్రభువును కలిగిన వారు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందిన వారు, యేసు క్రీస్తు ద్వారా సంఘములో చేర్చబడిన వారు ధన్యులు. ఎందుకంటే వారు కలిగి ఉన్న ప్రభువు ఎటువంటి వాడు? ఆయన ఉన్నతమైన దేవుడు. నీవు నేను కలిగి ఉన్న ఆ ప్రభు ఆయన ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన స్థలములో ఉన్నాడు. నీ కొరకు నా కొరకు స్థలము ఆయన ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? ఆయన ఉన్న స్థలములోనే నీకు నాకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన రక్తములో కడుగబడిన వారు కూడా అక్కడే ఉన్నారు. మెల్కీసెదెకు అబ్రామును సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. ఇప్పుడు ఆదికాండము 14వ అధ్యాయానికి రండి. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక. అమ్మా వినాలి, అబ్రాముకు శత్రువులను అబ్రాము చేతికి అప్పగించిన దేవుడు ఎటువంటి దేవుడు? సర్వోన్నతుడైన దేవుడు. సామాన్యమైన వాడు కాదు. సర్వోన్నతుడైన దేవుడు శత్రువులను నీ చేతికి అప్పగించిన ఆ దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని నమ్మిన బిడ్డలమైన మనకు మన చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. శత్రువులు ఉన్నారు. కుటుంబములోనే శత్రువులు, కుటుంబమునకు వెలుపల శత్రువులు. మనతోనే ఉంటారు, మనతో మంచిగా మాట్లాడుతారు, మనతో మంచిగా సహవాసము చేస్తారు, మన ఎదుట బాగుంటారు. కానీ మనకు తెలియకుండానే మన చుట్టే శత్రువులుగా ఏర్పడతారు. అయితే మనము ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మెలకువలు ఇస్తాడు.
జ్ఞాన వివేకమునిస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, కనిపెట్టే మనసు కూడా ఇస్తాడు. ఎందుకు? జాగ్రత్త పడడానికి, శత్రువుల చేతిలో పడిపోకుండా జాగ్రత్త పడుట కొరకై దేవుడు తన కృపను మనకు ఇచ్చువాడు. ఇక్కడ అబ్రాము సర్వోన్నతుడగు దేవునికి యాజకుడై ఉన్న మెల్కీసెదెకు ఏమిచ్చాడు? 14వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆది కాండములో మొట్టమొదటి ఆరాధికుడు ఎవరు? హేబేలు. మొట్టమొదటి ఆరాధికుడు హేబేలు కదా. హేబేలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి తెచ్చి దేవునికి అర్పించినవాడు. ఇదే హేబేలును గూర్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. మొట్టమొదటి ఆరాధికుడు హేబేలు అయితే మొట్టమొదటి దశమ భాగికుడు ఎవరు? అబ్రాము. మొట్టమొదటి దశమ భాగికుడు అబ్రాము. ఇక్కడ అబ్రాము తనకు కలిగిన దానిలో అన్నిటిలో కూడా దశమ భాగము 10వ వంతు ఇచ్చుట నేర్చుకున్నవాడు. దేవునికి ఇచ్చుట అనేది మనము నేర్చుకుంటే అది ఒక మంచి లక్షణముగా ఉంటుంది. దేవునికి నేనెందుకు ఇవ్వాలి? దేవుడు నాకు ఏమిచ్చాడు? దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని నేను దేవునికి ఇవ్వాలి అని అనుకుంటే నీకొక క్లారిటీ నేను ఇస్తాను. మనము ఆదామును పోలి పాపపు క్రమములో నిలిచిన వారము. పాపములను బట్టి, అపరాధములను బట్టి ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నవారం కదా. చచ్చిన స్థితి అంటే జీవము లేనివారు. జీవము లేనివారు ఏమి చేయలేరు కదా. చలనము ఉండదు, కదలిక ఉండదు, స్పర్శ ఉండదు, ఏమి చేయలేరు. అలాగే మనము మన పాపములను బట్టి, అపరాధములను బట్టి ఆత్మీయముగా జీవము లేని స్థితిలో ఉన్న మనలను మన ప్రభు ప్రేమించి ఆయనే మానవుడుగా ఈ లోకానికి వచ్చెను. కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా.
ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ ధనవంతుడు ఒకరు, దరిద్రుడు ఒకరు. ఆయన ధనవంతుడు, మనము దరిద్రుడము. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ధనవంతుడు, పాపులమైన మనము దరిద్రుడము. అయితే ధనవంతుడైన ప్రభు దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికి ధనవంతుడే దరిద్రుడుగా మారిన. అర్థమైందా? ధనవంతుడైన ప్రభువు దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడే దరిద్రుడుగా మారెను. అంటే యేసు ప్రభు మనలను ధనవంతులుగా చేయడానికి, మనలను తనకున్న ఆస్తికి కర్తలుగా చేయడానికి, మనలను పరలోక రాజ్యమునకు పాత్రుడుగా చేయడానికి ధనవంతుడైన యేసు ప్రభువే మానవుడుగా లోకానికి వచ్చెను. ఉదయకాలము ఆరాధనలో మనం విన్నాము, ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. కానీ మన కొరకై ఆయన ఆ భాగ్యమును విడిచిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చెను. ఆత్మరూపిగా ఉన్న దేవుడే ఆయనకొక శరీరము అమర్చబడెను. ఆయన మనిషిని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. అమ్మా ఇక్కడ వినండి, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. ధనవంతుడే రిక్తుడుగా మారెను. ఎందుకు? ఏమీ లేని మనలను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడే రిక్తుడుగా మారెను. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టెను. ప్రాణం అంటే ఎవరికైనా విలువైనది. ఆఖరి క్షణములో కూడా ప్రాణము కాపాడుకొనుటకు దేనినైనా ఖర్చు పెట్టవచ్చు. కానీ మన ప్రాణమును, మన ఆత్మను అగ్నిగుండము నుండి, నిత్య నరకాగ్ని నుండి తప్పించుట కొరకై యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన విలువైన ప్రాణమును మన కొరకై పెట్టాడు. అమ్మా వినండి, మన కొరకై పెట్టాడు. తన అమూల్యమైన రక్తమును మన కొరకై చిందించాడు. దీన్ని ఏమంటారు? దేవుని ప్రేమ. ఈ త్యాగము, ఈ సమర్పణ మన పక్షముగా, మన తరపున ఎవ్వరు కూడా చెయ్యలేదు, చెయ్యలేరు. చేయుటకు ఏ మనుషుడు కూడా యోగ్యుడు కాడు.
ఆయన మనలను యేసు క్రీస్తునందు ధనవంతులుగా చేసెను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచు కొనలేదా? జాగ్రత్తగా వినండి. ఈ లోక విషయములో మనం ఎవరము? దరిద్రుడమే కదా. ఈ లోక విషయములో మనము దరిద్రుడమే. జ్ఞానము ఉన్నా, తెలివి ఉన్నా, ఐశ్వర్యము ఉన్నా, ఘనత ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఎవరము? దరిద్రుడమే. దరిద్రుడమే. ఎందుకంటే ఎన్ని ఉన్నా కూడా యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉండని వారెవరు? దరిద్రులే. ఈ లోక విషయములో దరిద్రుడమైన మనము యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, యేసు క్రీస్తు రక్తములో మన పాపములు కడుగబడుట ద్వారా, యేసు క్రీస్తు ప్రభువును మనము రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉండుట ద్వారా మనం ఎవరము? భాగ్యవంతులము. భాగ్యవంతులము. భాగ్యవంతులు అని ఎవరినంటారు? చెప్పండి, ఎవరిని అంటారు? ఉన్న వాళ్ళని అంటారా, లేని వాళ్ళని అంటారా? ఉన్న వాళ్ళని భాగ్యవంతుడు. ఎందుకంటే వారి స్థితి వేరుగా ఉంటుంది. వారి యొక్క ఆ భోజనం వేరుగా ఉంటుంది. వారి వస్త్రధారణ వేరుగా ఉంటుంది. వారికి సమాజములో పలుకుబడి ఉంటుంది. వారెవరు? వారు ఆ సంపన్నమైన స్థితిని కలిగిన వారు. అందుకే ఒక కీర్తన ఉంది, ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు కదా. ఈ జీవము నీది కాదు, శాశ్వతము అసలు కాదు. కాబట్టి ప్రభువును నమ్ముకున్న వారికి, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారికి మరి యొక్క లోకము, అదే పరలోకము. కాబట్టి ఆయన పిల్లలు వారెవరు అనగా వారు భాగ్యవంతులు. వారు భాగ్యవంతులు. అందుకే ఆయన మనలను ఎంతగా ప్రేమించి ఉన్నాడో ఆ ప్రేమను మనము జ్ఞాపకము చేసుకొని మనము ఆయనకు 10వ భాగము ఇవ్వాలి.
కదా. పాత నిబంధన కాలములో 10వ వంతు చెల్లించాలి. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. పదహారవ అధ్యాయము 15వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. 17వ వచనములో, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు వట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకై మనము సిద్ధపరచుకొనిన అర్పణలు తీసుకొని రావలేను. మొదటిగా ప్రభువును స్తుతించుటకు, ప్రభువును ఆరాధించుటకు, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నీవు సిద్ధపడి దేవుని మందిరమునకు రావలెను. నీవు సిద్ధపరచుకున్న ఆత్మ సంబంధమైన బలులు అనగా ఆ స్తుతులు ఆయన మందిరములో నీవు అర్పించాలి. ఆరాధనలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఏమిటి అంటే, ప్రభువు మనకిచ్చిన రక్షణను, ప్రభువు మనకిచ్చిన నిత్య జీవమును, ప్రభువు మనకిచ్చిన పాప క్షమాపణను, ప్రభువు మనకిచ్చిన పరలోకమును మనము జ్ఞాపకము చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆరాధనలు. అది మొదటి భాగము. రెండవది, మనము కష్టపడి సంపాదించిన దానిలో నుండి దేవునికి ప్రథమ ఫలము తీసుకురావాలి. విచారకరం ఏమిటి అంటే, మన కొరకు ఎంతో ఖర్చు పెడతాము, కానీ దేవుని మందిరానికి 10 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల కాయిను, 5 రూపాయల కాయిను, వీటిని మనము వేస్తున్నాము. దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు? నీవు దేవుని 10 రూపాయల వరకే, 20 రూపాయల వరకే, 50 రూపాయల వరకే పరిమితమే చేశావా? దేవుడు నీకు 500 ఇచ్చాడు, నువ్వెంత ఇవ్వాలి?
మొదటి వారములోనే నేను గుర్తు చేశాను. దశమ భాగము అంటే 10 రూపాయలు దేవుడు మనకిచ్చాడు అంటే అందులో 1 రూపాయి దేవునిది, 9 రూపాయలు మనది. 10 రూపాయలలో 1 రూపాయి దేవునిది, 100 రూపాయలలో 10 రూపాయలు దేవునిది, 500 రూపాయలలో 50 రూపాయలు దేవునిది, 1000 రూపాయలలో 100 రూపాయలు దేవునిది. ఈ లెక్క మనము గుర్తుపెట్టుకోవాలి. వారములో ప్రభువు నాకు ఎంత ఇచ్చాడో నేను ప్రభు మందిరానికి ఎంత తీసుకొని వస్తున్నాను. 1000 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలే, 500 ఇచ్చినా 10 రూపాయలే, 100 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలే. నీవు దేవుని ఎంతవరకు పరిమితము చేశావో దేవుడు నిన్ను అంతవరకే పరిమితము చేస్తాడు. అంతవరకే పరిమితము చేస్తాడు. దేవునికి మనము ఇచ్చుట నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు ఊహించని రీతిలో ఆయన మనకు సమృద్ధిని ఇచ్చువాడు. అమ్మా వినండి, నేను ముగిస్తాను. దేవునికి ఇచ్చుట మనము నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చుట మనము నేర్చుకోవాలి. సంకుచితమైన మనసు తీసివేసుకోవాలి. పిసినితనము ఉండకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో, ప్రభువా నీవు నాకు 100 రూపాయలు ఇచ్చావు, ఇదిగో 10 రూపాయలు నిన్ను తీసి ఈ ప్రక్కన ఉంచుతున్నాను. అలా ప్రక్కన తీసి ఉంచుట అది నేర్చుకోండి. నేర్చుకొని దానిని తీసుకొని వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకముగా తీసుకొని రండి. దేవుని మందిరములో వేయండి. అలా చేస్తున్నప్పుడు దేవుడు మీకు ఆరోగ్యమునిస్తాడు. దేవుడు మీ కుటుంబములో సమృద్ధినిస్తాడు. దేవుడు మీ కుటుంబానికి ఆశీర్వాదమునిస్తాడు. దేవుడు మీ జీవితములో మీరు ఊహించలేని అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇచ్చుటలోనే గొప్ప రహస్యము ఆశీర్వాదము. దేవుని భాగము దేవునికియుము, దీవించబడెదవు సంతోషింతువు. దేవుని భాగము దేవునికియుము, దీవించబడెదవు సంతోషింతువు. ఉత్సాహముతో ఇచ్చిడి వారిని, ఉత్సాహముతో ఇచ్చిడి వారిని ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించును, ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించును. కాబట్టి నీ జీవితములో నీవు దేవునికి ఇచ్చుటలో ఒక పరిమితి అనేది పెట్టుకొనవద్దు. నీవు ఏ కొలత ప్రకారముగా నీవు ఇస్తున్నావో అదే కొలత ప్రకారముగానే పొందుతావు. పాత నిబంధనలో 10వ భాగం అని ఉంది. క్రొత్త నిబంధనలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక. మనము చదువుతూ ఉంటాము కానీ దాని మీద మనసు పెట్టము. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఈ మాటలు నమ్మండి. దేవుడు మనలను ఆశీర్వదించును, మన ఆత్మీయ జీవితమును ఆశీర్వదించును, మన కుటుంబమును ఆశీర్వదించును. మనము ఏదైనా వస్తువు కొనాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? కూలీ పని చేసిన దానిలో కొంత తీసుకొని ఎక్కడో ఒక చోట దాచిపెట్టుకుంటాం కదా. ఎక్కడో ఒక చోట దాచిపెట్టుకుంటాం. మనము కూలీ పని చేసిన దానిలో దాచిపెట్టుకుంటాం. ఇంటి యజమానుడు ఖర్చుల కొరకు ఇచ్చిన దానిలో ఏం చేస్తాం? దానిలో నుండి కూడా దాచిపెడతాం. మెట్టుకు మన చేతికి ఏ అమౌంట్ వచ్చినా కూడా దానిలో ఏం చేస్తాం? దాచిపెడతాం. దేని కొరకు? నేను ఒక వస్తువును కొనాలి. మరి ఆ వస్తువు కొరకే మనము అంత ఆలోచన కలిగి అంత దాచిపెడుతూ ఉన్నప్పుడు దానికంటే విలువైన ఆశీర్వాదములు దేవుడు నీ కొరకే సిద్ధపరిచాడు. నువ్వేం చేయాలి? దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చుట మనము నేర్చుకుంటే దేవుని యొద్ద నుండి మనం సమృద్ధిగా పొందుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.